హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. దిస్ ఈజ్ సుష్మిత. ఈ రోజు మనం ఒక థ్రిల్లింగ్ మరియు ఐకానిక్ సినిమా గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం మాట్లాడబోయే సినిమా ఏంటంటే 1975 లో విడుదలైన హాలీవుడ్ క్లాసిక్ జాస్. ఈ సినిమా సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది మరియు దీన్ని ఆధునిక బ్లాక్ బస్టర్ సినిమాలకు మార్గదర్శకంగా పరిగణిస్తారు. స్టీవెన్ స్పిల్బర్గ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఒక సస్పెన్స్ఫుల్ థ్రిల్లర్. ఇది సముద్రంలో ఒక భయంకరమైన సొరచాప గురించి కథను చెప్తుంది. ఈ సినిమా యొక్క నేపథ్యం, నిర్మాణం, కథ, పాత్రలు, సాంకేతికత మరియు దాని ప్రభావం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సో రెడీగా ఉన్నారా? సముద్రంలోకి డైవ్ చేద్దాం. జాస్ సినిమా 1975 లో విడుదలైంది మరియు ఇది పీటర్ బెంచ్లే రాసిన అదే పేరుతో ఉన్న నవల్ ఆధారంగా తీయబడింది. ఈ నవల్ 1974 లో ప్రచురించబడింది మరియు ఇది అమెరికాలోని ఒక సముద్ర తీర పట్టణంలో ఒక గ్రేట్ వైట్ షార్క్ దాడుల గురించి కథను చెప్తుంది. స్టీవెన్ స్పిల్బర్గ్ ఈ సినిమా దర్శకుడు. అప్పటికి కేవలం 27 సంవత్సరాల వయసులో ఉన్న యువ దర్శకుడు. ఆయనకు ఇది మొదటి పెద్ద హాలీవుడ్ ప్రాజెక్ట్ మరియు ఈ సినిమా ఆయన కెరియర్ ను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లింది. జాస్ సినిమా ఎమిటీ ఐలాండ్ అనే ఒక కల్పిత సముద్ర తీర పట్టణంలో జరుగుతుంది. ఈ పట్టణం వేసవి కాలంలో పర్యాటకులతో కిటకిటలాడుతుంది మరియు సముద్ర తీరం దాని ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం. అయితే ఒక భీకరమైన గ్రేట్ వైట్ షార్క్ ఈ పట్టణం సమీపంలోని సముద్రంలో దాడులు చేయడం ప్రారంభిస్తుంది మరియు ఇది పట్టణ ప్రజల జీవితాలను, ఆర్థిక వ్యవస్థను మరియు భద్రతను గందరగోళంలోకి నెట్టివేస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ముగ్గురు వ్యక్తులు, పోలీస్ చీఫ్ మార్టిన్ బ్రోడీ, మెరైన్ బయాలజిస్ట్ మట్ హూపర్ మరియు షార్క్ హంటర్ క్వింట్ చేతులు కలిపి ఈ భయంకరమైన జీవిని ఎదుర్కోవడానికి సముద్రంలోకి వెళ్తారు. జాస్ కథ ఎమిటీ ఐలాండ్లో వేసవి కాలంలో ప్రారంభమవుతుంది. ఒక రాత్రి ఒక యువతి క్రిసి తన స్నేహితులతో కలిసి బీచ్లో బోన్ఫైర్ పార్టీలో ఉంటుంది. ఆమె సముద్రంలో ఈత కొట్టడానికి వెళ్తుంది కానీ ఒక భయంకరమైన షార్క్ ఆమెపై దాడి చేసి ఆమెను చంపేస్తుంది. ఈ దాడి ఎమిటీ ఐలాండ్ లో భయ ఆందోళనలు రేకెత్తిస్తోంది. పోలీస్ చీఫ్ మార్టిన్ బ్రోడీ, రోయ్ స్కైడర్ పోషించిన పాత్ర సముద్ర తీరాన్ని మూసివేయాలని నిర్ణయిస్తాడు కానీ పట్టణ మేయర్ వాణిజ్య ఆసక్తుల కారణంగా దీన్ని వ్యతిరేకిస్తాడు. ఎమిటీ ఐలాండ్ ఆర్థిక వ్యవస్థ పర్యాటకులపై ఆధారపడి ఉంటుంది మరియు బీచ్లను మూసివేయడం వల్ల ఆర్థిక నష్టం జరుగుతుందని మేయర్ భావిస్తాడు. మరిన్ని షార్క్ దాడులు జరిగిన తర్వాత బ్రాడీ సహాయం కోసం మెరైన్ బయాలజిస్ట్ మట్ హూపర్ ను రిచర్డ్ డేఫ్రిష్ పోషించిన పాత్రను పిలుస్తాడు. హూపర్ ఈ దాడులు ఒక సాధారణ షార్క్ చేసినవి కాదని, ఒక గ్రేట్ వైట్ షార్క్ వల్ల జరిగినవని నిర్ధారిస్తాడు. ఈ సమయంలో క్వింట్ అనే అనుభవజ్ఞుడైన షార్క్ హంటర్ రోబర్ట్ షా పోషించిన పాత్ర ఈ షార్క్ ను చంపడానికి తన సేవలను అందిస్తాడు. బ్రాడీ, హూపర్ మరియు క్వింట్ ఒక పడవలో సముద్రంలోకి వెళ్లి ఈ భయంకరమైన షార్క్ తో పోరాడతారు. సినిమా యొక్క రెండో భాగం ఈ ముగ్గురి సముద్ర యాత్ర మరియు షార్క్ తో వారి జీవన్మరణ పోరాటంపై దృష్టి సారిస్తుంది. జాస్ సినిమా యొక్క విజయానికి పాత్రలు మరియు వాటిని పోషించిన నటులు ప్రధాన కారణం. మార్టిన్ బ్రోడీ, రోయ్ స్కైడర్ పోషించిన పాత్ర ఒక సాధారణ మనిషి కానీ తన పట్టణాన్ని రక్షించడానికి అసాధారణ ధైర్యాన్ని చూపిస్తాడు. బ్రోడీ సముద్రానికి భయపడే వ్యక్తి మరింత సామాన్యమైనదిగా మరియు ఆకర్షణీయంగా చేస్తుంది. మట్ హూపర్, రిచర్డ్ డేఫ్రిష్ పోషించిన పాత్ర ఒక యువ మరియు ఉత్సాహవంతమైన శాస్త్రవేత్త. హూపర్ షార్క్ల గురించి లోతైన జ్ఞానం కలిగిన వ్యక్తి మరియు ఆయన ఈ సమస్యను శాస్త్రీయ దృక్కోణం నుండి పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. డ్రేఫుష్ యొక్క నటన హూపర్ ను ఒక తెలివైన కానీ సామాన్యమైన వ్యక్తిగా చూపిస్తుంది. ఇది ప్రేక్షకులకు ఆయనతో సంబంధం కలిగించేలా చేస్తుంది. క్వింట్, రాబర్ట్ షా పోషించిన పాత్ర సినిమాలో అత్యంత గుర్తుండిపోయే పాత్రలో ఒకటి. క్వింట్ ఒక కఠినమైన అనుభవజ్ఞుడైన షార్క్ హంటర్. ఆయన షార్కులతో తన సొంత వ్యక్తిగత చరిత్రను కలిగి ఉన్నాడు. రాబర్ట్ షా యొక్క నటన క్వింట్ ను ఒక రహస్యమైన కానీ ఆకర్షణీయమైన వ్యక్తిగా చిత్రీకరిస్తుంది. క్వింట్ యొక్క ఒక సన్నివేశం ఇందులో ఆయన యుఎస్ఎస్ ఇండియన్ పోలీస్ షార్క్ దాడి గురించి చెప్పే సినీ చరిత్రలో అత్యంత గుర్తుండిపోయే సన్నివేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. జాస్ సినిమా నిర్మాణం అనేది ఒక సవాళ్లతో కూడిన ప్రక్రియ. స్పిల్బర్గ్ ఈ సినిమాను మసచ్యూసెట్స్ లోని మార్తాస్ వినేయార్డ్ లో చిత్రీకరించారు. ఇది ఎమిటీ ఐలాండ్ గా చిత్రీకరించబడింది. సినిమాలోని షార్క్ బ్రూస్ అని పిలువబడే ఒక మెకానికల్ షార్క్ 3 వేర్వేరు మోడల్స్ లో తయారు చేయబడింది. సినిమాలోని షార్క్ బ్రూస్ అని పిలువబడే ఒక మెకానికల్ షార్క్ 3 వేర్వేరు మోడల్స్ తో తయారు చేయబడింది. అయితే ఈ మెకానికల్ షార్క్ సముద్రంలో పనిచేయడంలో చాలా సమస్యలు ఎదుర్కొంది. తరచూ పనిచేయడం మానేసేది. ఇది స్పిల్బర్గ్ కు పెద్ద సవాలుగా మారింది. ఈ సమస్యల కారణంగా స్పిల్బర్గ్ షార్క్ ను తక్కువగా చూపించి
సస్పెన్స్ ను పెంచడానికి విభిన్న టెక్నిక్లను ఉపయోగించారు. ఉదాహరణకు షార్క్ యొక్క ఫిన్ మాత్రమే చూపించడం లేదా షార్క్ దృష్టికోణం నుండి కెమెరాను ఉపయోగించడం వంటివి. ఈ టెక్నిక్ సినిమాకు మరింత భయానకమైన మరియు సస్పెన్స్ఫుల్ అనుభవాన్ని ఇచ్చింది, ఎందుకంటే ప్రేక్షకులు షార్క్ ను పూర్తిగా చూడకుండా దాని ఉనికిని ఊహించుకోవడం వల్ల భయం పెరిగింది. సంగీతం మరియు సాంకేతికత. జాస్ సినిమా యొక్క సంగీతం జాన్ విలియమ్స్ కంపోజ్ చేసింది. సినిమా యొక్క విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆయన రూపొందించిన 2 నోట్ల థీమ్ దమ్ దమ్ షార్క్ యొక్క ఉనికిని సూచిస్తూ ప్రేక్షకుల్లో భయాన్ని రేకెత్తిస్తోంది. ఈ సంగీతం సినిమా చరిత్రలో అత్యంత గుర్తుండిపోయే షార్క్లలో ఒకటిగా నిలిచింది మరియు ఇది జాన్ విలియమ్స్ కు ఆస్కార్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. సినిమాలోని సినిమాటోగ్రఫీ బిల్ బట్లర్ చేత చిత్రీకరించబడింది. సముద్ర దృశ్యాలను అద్భుతంగా సంగ్రహించింది. సముద్రంలో చిత్రీకరణ చాలా కష్టమైనప్పటికీ బట్లర్ యొక్క పని సినిమాకు ఒక వాస్తవిక మరియు భయానకమైన వాతావరణాన్ని ఇచ్చింది. సినిమాలో ఎడిటింగ్ వెర్నా ఫీల్డ్స్ చేత సస్పెన్స్ ను పెంచడంలో కీలక పాత్ర పోషించింది. ఈ సాంకేతిక అంశాలు కలిసి జాస్ ను ఒక టెక్నికల్ మాస్టర్ పీస్ గా మార్చాయి. సినిమా యొక్క ప్రభావం. జాస్ సినిమా హాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ యుగాన్ని ప్రారంభించింది. ఈ సినిమా విడుదలకు ముందు వేసవి కాలం సినిమాలకు పెద్దగా ప్రాధాన్యత లేని సీజన్ గా ఉండేది. అయితే జాస్ విడుదలైన తర్వాత వేసవి సీజన్ హాలీవుడ్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ సినిమాల కోసం ప్రధాన సమయంగా మారింది. ఈ సినిమా $9 మిలియన్ బడ్జెట్ తో తీయబడి ప్రపంచవ్యాప్తంగా $470 మిలియన్ కు పైగా వసూళ్లు సాధించింది. ఇది అప్పటి వరకు అత్యధిక వసూలు సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. జాస్ సినిమా ప్రజలలో సముద్రం మరియు షార్కుల పట్ల భయాన్ని రేకెత్తించింది. చాలా మంది సముద్రంలో ఈత కొట్టడానికి భయపడ్డారు మరియు ఈ సినిమా షార్క్లను ఒక భయంకరమైన జీవిగా చిత్రీకరించింది. అయితే ఈ సినిమా షార్కుల గురించి తప్పుడు భావనలను కూడా సృష్టించిందని కొందరు విమర్శించారు, ఎందుకంటే గ్రేట్ వైట్ షార్కులు సాధారణంగా మనుషులపై దాడి చేయవంట. సినిమా యొక్క విజయం అనేక సీక్వెల్స్ లకు దారితీసింది. జాస్ 2, జాస్ ది రివెంజ్ మరియు జాస్ 3D. అయితే ఈ సీక్వెల్స్ మొదటి సినిమా యొక్క విజయాన్ని సమీపించలేదు. అదనంగా జాస్ అనే ఇతర సినిమాలకు, టీవీ షోలకు మరియు పాప్ కల్చర్ రెఫరెన్స్లకు స్ఫూర్తిగా నిలిచింది. జాస్ సినిమా అనేక విమర్శలను కూడా ఎదుర్కొంది. కొందరు ఈ సినిమా షార్క్లను భయంకరంగా చిత్రీకరించిందని, ఇది షార్క్ జాతులపై ప్రతికూల ప్రభావం చూపించిందని చెప్పారు. పీటర్ బెంచ్లే నవల్ రచయిత తర్వాత ఈ సినిమా షార్క్ల గురించి తప్పుడు భావనలను సృష్టించిందని మరియు షార్క్ సంరక్షణ కోసం తాను కృషి చేస్తానని చెప్పాడు. అయినప్పటికీ సినిమా యొక్క థ్రిల్లింగ్ కథాంశం మరియు సాంకేతిక నైపుణ్యం దానిని ఒక కల్ట్ క్లాసిక్ గా మార్చాయి. జాస్ సినిమా సాంస్కృతికంగా ఒక గొప్ప ప్రభావాన్ని చూపింది. ఈ సినిమా నుండి వచ్చిన దమ్ దమ్ సంగీత థీమ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది మరియు ఇది భయం లేదా సస్పెన్స్ ను సూచించడానికి ఒక రెఫరెన్స్ గా ఉపయోగించబడుతుంది. ఇండియన్ పోలీస్ స్పీచ్ పాప్ కల్చర్ లో ఐకానిక్ గా మారాయి. సినిమా థీమ్ పార్క్ రైడ్లు, వీడియో గేమ్లు మరియు మర్చెండైజ్ లకు కూడా స్ఫూర్తిగా నిలిచింది. యూనివర్సల్ స్టూడియోస్ లో జాస్ రైడ్ ఒక ప్రసిద్ధ ఆకర్షణగా ఉంది. ఇది సినిమా యొక్క శాశ్వత ప్రజా ఆదరణను చూపిస్తుంది. సాంస్కృతిక దిగ్విషయం. ఇది సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. స్టీవెన్ స్పిల్బర్గ్ యొక్క దర్శకత్వం, జాన్ విలియమ్స్ యొక్క సంగీతం మరియు అద్భుతమైన నటనలు ఈ సినిమాకు ఒక కల్ట్ క్లాసిక్ గా మార్చాయి. ఈ సినిమా సస్పెన్స్, భయం మరియు మానవ స్వభావాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తుంది మరియు ఇది ఈ రోజు కూడా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇంకే హాలీవుడ్ క్లాసిక్ సినిమాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.